Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మున్ముందుగా మీ అందరికీ ప్రపంచ వ్యాపక ఆదివారపు పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాను. అందరూ అసలు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవుని యందు ప్రియులారా, ఈనాటి మన ధ్యానాంశమును కొన్ని ముఖ్యాంశములుగా మీ ముందు ఉంచుతున్నాను. అటు స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిది ప్రిలిమినరీ డీటెయిల్స్, అనగా వేద వ్యాపక ఆదివారం గురించి మనము తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యాంశములు, బేసిక్స్ ఆఫ్ మిషన్ సండే. దేవుని యందు ప్రియులారా, ఈ పండుగ కేవలము గోదావరి విచారంలో ఫాదర్ మనోజ్ అండ్ మా ప్రజలు మాత్రమే చేసుకోవడం లేదు. ఎంతమంది చేసుకుంటున్నారు తెలుసా? అక్కడ ఉన్నట్టుగా మోర్ దాన్ 1 బిలియన్ క్యాథలిక్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచమంతటా ఉన్నటువంటి 1 బిలియన్ కథోలిక క్రైస్తవులు ఇంకా ఎక్కువ మంది ఈ రోజున ఈ ఆదివారమున ఈ పండగను కొనియాడుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ పండగ ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఒక ఆదివారంగా అంటే అది 96 సంవత్సరాల క్రితం 1926వ సంవత్సరంలో 11వ భక్తినాథ పాపు గారు, పోప్ పయస్ ద 11th, 11వ భక్తినాథ పాపు గారు ఆయన స్థాపించినటువంటి ఒక పండుగ. దేవుని యందు ప్రియులారా, ఈ పండుగను ఎందుకు అంటే ఈరోజు మనం చేసేవి ముఖ్యంగా 2. ఒకటి, వి ప్రే ఫర్ మిషన్స్, అనగా సువార్త వ్యాప్తి జరగాలి అని మనం ప్రార్థించడం కొరకు. రెండవది, వాటి యొక్క ఆవశ్యకత, ద ఇంపార్టెన్స్, ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమో సువార్త ప్రకటింపబడడం అన్నది ధ్యానించడము ఈరోజు జరుగుతుంది. దేవుని యందు ప్రియులారా, అందుకే ఈ యొక్క పండుగ ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు కనుక వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, మనందరం ఒకే కుటుంబం, వన్ క్యాథలిక్ చర్చ్. దురదృష్టం ఏంటంటే ఈ ఒక్క కుటుంబంగా ఉంటూ ఇంకో కుటుంబాలలో చేతులు పెడుతున్నారు, కాళ్ళు పెడుతున్నారు కొంతమంది. ఓకే, దేవుని యందు ప్రియులారా, వన్ యూనివర్సల్ క్యాథలిక్ చర్చ్. ఇది ఈ యొక్క పండుగ గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నటువంటి కొన్ని ప్రిలిమినరీ డీటెయిల్స్, కొన్ని ముఖ్య అంశములు. దేవుని యందు ప్రియులారా, నెంబర్ 2, రెండవది ఏంటి? అక్కడ ఏమని రాయబడి ఉంది స్క్రీన్ మీద? ద పర్పస్ ఆఫ్ దిస్ మిషన్ సండే, అనగా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దీని యొక్క ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వన్ అని చూసినట్లయితే దెర్ ఆర్ 4 ఆస్పెక్ట్స్, 4 ముఖ్యాంశాలు. ఈ పర్పస్, ఉద్దేశాలు ఇంట్రడక్షన్లో, ప్రవేశ వచనాలలో చెప్పాను. మొట్టమొదటి ఉద్దేశం ఏమిటి? థ్యాంకింగ్ ద లార్డ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. ప్రభువా, విశ్వాసం అనే వరాన్ని నాకు దయచేసావు. ఓకే, మనం రాళ్లను రెప్పలను ఆరాధించడం లేదు, మూఢనమ్మకాలతో మనం బ్రతకడం లేదు, అమావాస్య పౌర్ణమి అంటూ మన జీవితాలు గడపడం లేదు. అందులో కొంతమంది ఉన్నారు అయినప్పటికీ. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఇలా మూఢనమ్మకాలతో కాకుండా, తాయెత్తులతో కాకుండా,
ఏ కడియాలు గిడియాలతో కాకుండా దేంతో బతుకుతున్నాం? యేసు నామములో బ్రతుకుతున్నాం. సువార్త వెలుగులో బ్రతుకుతున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపులో బ్రతుకుతున్నాం. అమ్మ మరియ తల్లి ప్రార్థనా సహాయం బ్రతుకుతున్నాం. దూతల కాపుదలలో నడుస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ యాజ్ క్యాథలిక్స్ వి ఆల్ హ్యావ్ గాట్. కథోలికులుగా ఇంతకన్నా అదృష్టవంతులు ఎవరూ ఉండరు. చాలామంది ఒక పునీతుడు అంటాడు, ఒక వ్యక్తి అంటాడు, ప్రొటెస్టెంట్ వ్యక్తి, పాస్టర్ గారు, ఆయన చనిపోతూ ఓ క్యాథలిక్స్ ఐ ఎన్వీ యూ, మీరంటే నాకు అసూయ. ఎందుకని? ఎవ్వరికీ లేని భాగ్యం మీకే ఉంది. ఏంటట? యేసు ప్రభుని చేతుల్లో పట్టుకునే భాగ్యం దివ్య సత్ప్రసాదంలో, యేసు ప్రభుని స్వీకరించే భాగ్యం దివ్య సత్ప్రసాదంలో, ఎప్పటికప్పుడు నీ ఆత్మను శుద్ధి చేసుకునే కార్యక్రమం పాప సంకేతం ద సాక్రమెంట్ ఆఫ్ కన్ఫెషన్లో. ఎన్ని అదృష్టాలు ఉన్నాయో తెలుసా మీకు? యూ హ్యావ్ గాట్ ఎ మదర్, దే డోంట్ హ్యావ్ ఎ మదర్. మరియ తల్లి మనకున్నారు కనుక విశ్వాసమన వరమునకు గాను దేవునికి వందనాలు చెప్తున్నాం ఈ ఆదివారం. రెండవది ఏంటి? గిఫ్ట్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ దోస్ హు డు నాట్ హ్యావ్ దిస్ ఫెయిత్. ఎవరెవరైతే ఈ విశ్వాసం లేదో, కొన్నిసార్లు నీ ఇంటిలోనే నీ భార్య గుడికి రాదు, ఆవిడ కోసం ప్రార్థించే సమయం. నీ భర్త గుడికి రాడు, ఆయన కోసం ప్రార్థించే సమయం. మీ పిల్లలు గుడికి రారు, మీ పిల్లల కోసం ప్రార్థించే సమయం. మీ తల్లిదండ్రులు మంచి జీవితం జీవించడం లేదు, తల్లిదండ్రుల కోసం, అన్యుల కోసం, అవిశ్వాసుల కోసం, మూడుల కోసం, పాపుల కోసం ప్రార్థించే ఆదివారం ఈ ఆదివారం దేవుని యందు ప్రియులారా. కనుక వి ప్రే ఫర్ దోస్ హూ డు నాట్ హ్యావ్ ఫెయిత్. రెండవ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ యొక్క పండగ దేవుని యందు ప్రియులారా. మూడవది, ప్రేయింగ్ ఫర్ దోస్ హూ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరెవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో, ఈరోజు నువ్వు ప్రభుని సన్నిధిలో ఉన్నావంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒకానొక గురువు నీకు జ్ఞానస్నానం ఇచ్చాడు, ఒకానొక గురువు నిన్ను శ్రీ సభలో స్వీకరించాడు, ఒకానొక గురువు నీ కొరకు తలుపులు తెరిచాడు, ఒకానొక గురువు నీకు వివాహం చేశాడు కదా. అలా ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఎందరో గురువులు, ఇంత మంచి పాట, జీవితమంతా అర్పించుకున్నారు నీ వాక్యాన్ని ప్రబోధించడం కొరకు ప్రభువా అని ఇందాక మనం పాటలో ఒక పాడుకున్నాం. జీవితమంతా ఒక తల్లిదండ్రుల పంచన లేకుండా, అన్ననో తమ్ముడిని అక్కనో చెల్లెనో కుటుంబాలను విడిచిపెట్టి, ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం వచ్చి కేవలము సువార్తను ప్రకటించడం కొరకు జీవితాలను అంకితము చేసుకున్న గురువులు, మఠవాసుల కొరకు ప్రార్థించే ఆదివారం ఈ ఆదివారం దేవుని యందు ప్రియులారా. 3, 1 థ్యాంకింగ్, 2 ప్రేయింగ్, 3వది సేవకుల కొరకు ప్రార్థించడం, 4వది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా గివింగ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ ఫెయిత్. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుందంట. ఆ యొక్క వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు అమెరికా తరపున యుద్ధం చేస్తున్నటువంటి ఆ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ టెలిగ్రామ్ కొట్టాడంట అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ హౌస్కి. ఏమని? గివ్ అస్ ద వెపన్స్, గివ్ అస్ ద టూల్స్, వీ విల్ ఫినిష్ ద వర్క్. అంతే. ఆ రోజుల్లో టెలిగ్రామ్ మీకు తెలుసో లేదో షార్ట్గా ఉండాలి, షార్ట్ మెసేజ్. ఓకే, గివ్ అస్ ద టూల్స్, వీ విల్ ఫినిష్ ద జాబ్. అంటే అర్థం ఏంటి? పారా, గొడ్డలి ఇవ్వమనా, బాంబులు, గన్నలు, తుపాకీలు ఇవ్వని, మీరు ఇవ్వండి, ఈ 2వ ప్రపంచ యుద్ధాన్ని ఫినిష్ చేస్తామన్నాడట. ఈ రోజున గురువులు, పీఠాధిపతులు, పాపుగారు ప్రజలందరికీ అభ్యర్థిస్తున్నారు ఏంటంటే గివ్ అస్ ద టూల్స్, గివ్ అస్ ద టూల్స్. సువార్తను ప్రకటించడానికి కావలసినవి మీరు సమకూర్చండి, మీ తరపున మేము ఈ పని చేస్తాం, మేము చేస్తున్నాం, మీరు మాకు తోడ్పడండి, సహాయపడండి, సువార్తను ప్రకటించడానికి సహకరించండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు చెప్పాను,
ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టాలి, ఎవరైనా సహాయం చేయండి అని. ఒక కుటుంబం వాళ్ళు వచ్చి ఒక ప్రొజెక్టర్ ఇచ్చారు. ఓకే, అది ఉండడం వల్ల ఈ రోజున బహుశా అందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని చూడగలుగుతున్నారు. కేవలం వినడం మాత్రం కాదు, చూచి అర్థం చేసుకోగలుగుతున్నారు. మైక్ సిస్టమ్. సో మనం ఏ విధంగా సువార్త కొరకు సహాయం చేయడం, సువార్తకు అన్నది ఈ 4 ఉద్దేశాలు దేవుని యందు ప్రియులారా. దేవునికి వందనాలు అర్పిస్తున్నాం. అదేవిధంగా అవిశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాం, గురువులు దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. మనం ఏమైనా సహాయం చేయగలమా అని ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఆర్ యు హియర్ విత్ మీ? రైట్. దెన్ 3వ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, ఈనాటి పట్టణాలలో ఉన్న బంగారు మాటలు మీ ముందు ఉంచుతాను. ఈనాటి మొదటి పట్టణం ఎక్కడి నుంచి చదువుకున్నాం? ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజాయా, యోషియా గ్రంథము 6వ అధ్యాయం. అందులో ఒక ముఖ్యమైనది 8వ వచనం చదవండి. అది అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ఎవరిని పంపుదును, మన కొరకు ఎవడు పోవును, మన దూతగా ఎవడు పోవును అని దేవుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. తన కుమారునితో, తన ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడేమో. నేను ఎవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అంటే ఎవరు విన్నారు? మనం కూడా విన్నాం. నాకు సంబంధంలే, ఏమో నాకు కనిపించడంలే అంటున్నామేమో. కానీ యోషియా అంటున్నాడు, నేనున్నాను కదా, నన్ను పంపుడు. హియర్ ఐ యామ్ లార్డ్, సెండ్ మీ. నేనున్నాను కదా, నన్ను పంపుడు అంటూ యోషియా సమాధానం చెప్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, అదే యెహోవా దేవుడు, అదే ప్రభువైన దేవుడు నిన్ను నన్ను ఈ రోజున కూడా పిలుస్తూ ఉన్నాడు. ఏమని? నేను ఎవరిని పంపుదును, మన దూతగా ఎవరు పోవుదురు. మనం ఏమంటున్నాం? నాకు సంబంధం లేదు, నేను కుకింగ్తో బిజీ, నేను నా ఉద్యోగంతో బిజీ, నేను నా వ్యాపారంతో బిజీ, నేను నా ఎంటర్టైన్మెంట్తో బిజీ, నాకు సంబంధం లేదు. అంతెందుకు, ఏదైనా యూట్యూబ్లో దేవుని వాక్యం పంపించావనుకో, నువ్వు వింటావని కనీసం ఓపెన్ చేస్తున్నారా? కనీసం చూస్తున్నారా? దేవుడు ఇంకొకరికి పంపించడం దేవుడు ఎరుగు. అదే ఒక జోకు, పనికి మారిన ఒక జోక్ వచ్చిందనుకో, ఫన్నీ జోక్, అందరికీ పంపించేస్తాం. చూడండి, దేవుని దూతగా నో, ద ఏంజిల్ ఆఫ్ డెత్, ద ఏంజిల్ ఆఫ్ డెవిల్ రెడీ. దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించే వ్యక్తులుగా మనం మారుతున్నామా? యెహోవా ప్రభువైన దేవుడు అడుగుతున్నాడు, నా దూతగా నేను ఎవరిని పంపాలి? మనందరం కూడా నేనున్నాను ప్రభువా, నన్ను పంపుము అని యోషియా వలె చెప్పగలగాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకేనా? ముఖ్యంగా మగవాళ్ళు బైబిల్ పట్టుకొని రారు కదా, కనీసం చదవండి, చూడండి. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ కూడా మీరు తలదించుకొని సిగ్గుపడితే నేనేం చేయను? జాగ్రత్త. 2వ పట్టణంలో దేవుని యందు ప్రియులారా, పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో దేవుని యందు ప్రియులారా 10వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. ఎవరు పదం చదవనమ్మా? ఏలయనా ప్రభుని ప్రార్థించేవారు రక్షింపబడతారు, కానీ వాళ్ళు విశ్వాసులు కానిచో. చూడండి ఒకసారి, నేను చదువుతాను జాగ్రత్త. ఏలయనా, ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడను. ఓకే, ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏం చేయాలంట? ఎవరి నామంలో? ఎవరి నామంలో? గట్టిగా, ఎవరి నామంలో? యేసు నామము పూజింపబడును గాక. ఏంటి? యేసు నామము, గట్టిగా, యేసు నామము, యేసు నామము, యేసు రాజ్యము, యేసు రాజ్యము, గట్టిగా ఇక్కడి నుంచి రాడ, యేసు రాజ్యము, యేసు చిత్తము
జరుగునుగాక. యేసు చిత్తము, యేసు చిత్తము. నైట్ నిద్ర పట్టలేదా మీకు? యేసు చిత్తము, యేసు నామము పూజింపబడునుగాక. ఓకే, యేసు నామములో ప్రార్థన చేస్తే, యేసు నామములో పూజిస్తే వాళ్ళు రక్షింపబడతారు. లాజిక్ చూడండి. స్టెప్ నెంబర్ 1, ఒకడు రక్షింపబడాలి అంటే యేసు నామములో వాడు ప్రార్థించాలి. స్టెప్ నెంబర్ 2, యేసు నామములో వాడు ప్రార్థించాలి అంటే ఎవరైనా వాడికి యేసు ప్రభువు గురించి బోధించాలి కదా. 14వ వచనం అదే. వారు విశ్వాసులే కానిచో వారు ఎట్లు ప్రార్థిస్తారు? వారు దేవుని వాక్కును వినకపోతే ఎట్లు విశ్వసిస్తారు? సందేశము బోధించబడినిచో ఎట్లు వింటారు? ఎంత లాజిక్కో. వాళ్ళు విశ్వసించాలంటే వాళ్ళు వినాలి అంటే వాక్యము బోధింపబడాలి. అందుకే అంటారు, బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లు బోధింపబడును. ఒక్కరోజు గురువు లేడు, ఈరోజు నాకు తలనొప్పి అని కాళ్ళు చేపని పడుకున్నాను అనుకో, ఏమవుతుంది? అందరూ వచ్చి దండం పెట్టుకొని చెంపలు వాయించుకొని వెళ్ళిపోవడమే. అవునా కదా? బోధకులు పంపబడకపోతే ఎట్లు వాళ్ళు వింటారు? వాళ్ళకు వాళ్ళు వినకపోతే ఎట్లు వాళ్ళు విశ్వసిస్తారు? వాళ్ళు విశ్వసించకపోతే ఎట్లు వాళ్ళు ప్రార్థిస్తారు? వాళ్ళు ప్రార్థించకపోతే యేసునామములో ఏ విధంగా వాళ్ళు రక్షింపబడతారు? రక్షింపబడాలి అంటే వాళ్ళు విశ్వాసులై ఉండాలంటే వాళ్ళకు దేవుని వాక్యము ప్రకటింపబడాలి అంటే బోధకులు పంపబడాలి. అందుకే తర్వాత వాక్యము 15వ వాక్యము, దేవుని యందు ప్రియులారా, ఏంటది? బోధకులు పంపబడిన సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. ఒకసారి మేము చాలా చిన్నవాళ్ళం, వయసులో చాలా చిన్నవాళ్ళం, కానీ మమ్ము కన్న తల్లి వచ్చి మా కాళ్ళు పట్టుకుంటే చివుక్కుమంటది, భయం వేస్తుంది. ఏంటి ఇలా చేస్తున్నారు? నా తల్లిదండ్రులు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని. తర్వాత ఈ వాక్యం చదివి అర్థమవుతుంది, వాళ్ళు నా కాళ్ళు వాళ్ళ కొడుకునని పట్టుకోవడం లేదు, వాళ్ళకన్నా చిన్నోడినా పెద్దోడని పట్టుకోవడం లేదు. వాళ్ళు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారంటే, నేను సువార్తను ప్రకటిస్తున్నాను కనుక నా కాళ్ళు ధన్యమైనవి. సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి, రమ్యమైనవి, ధన్యమైనవి. దేవుని యందు ప్రియమైన సహోదరు, అంతేగాని దివి సప్సం తీస్తున్నప్పుడు మాత్రం కాళ్ళు పట్టుకోవద్దు. ఎందుకని? అక్కడ యేసు ప్రభువే, ఆయన మించిన గొప్పవాడు ఎవడు లేడు. అండ్ హీఈస్ ఇన్ యూ ఇన్ ద యూకరిస్టిక్ లార్డ్. దివ్య సత్ప్రసాదానికి వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకోకూడదు, తప్పు, పాపం. దేవుని యందు ప్రియులారా, ఇది ఈ పట్టణాలు 2వ పట్టణంలో మనం ఆలకించాం. ఇక 3వది, దేవుని యందు ప్రియమైన సహోదరులారా, లూకా శుభవార్త 24వ అధ్యాయము డైరెక్ట్గా 48వ వచనం చదువుదాం. 24:48. వీటికన్నింటికి మీరే సాక్షులు. నోటీస్ బోర్డు చూడండి. ఈ సంవత్సరం పరిశుద్ధ పాపు గారు మనకిచ్చిన ధ్యానాంశం, మీరే నాకు సాక్షులు. యు ఆర్ మై విట్నెసెస్. మీరు నాకు సాక్ష్యం పలకాలి. సాక్ష్యం అంటే ఇదిగో నాకు తలనొప్పితో వచ్చాను, ప్రార్థన చేస్తే తలనొప్పి పోయింది, అది కాదు. అయ్యని కాదు. అవి చేస్తే ఏమవుతుందంటే ఈ పాస్టర్ గారు గొప్ప అయిపోతారు, ఫాదర్ గారు గొప్ప అయిపోతాడు. నా ప్రార్థన వల్లే వీడికి స్వస్థత వచ్చింది, నేను గొప్ప అని. నేను పాపంలో పడిపోతాను, నేను నాశనం అయిపోతాను. అటువంటి అద్భుతాల గురించి కాదు. మీరు వెళ్ళి నీ భర్తకు చెప్పు దేవుని వాక్యం, నీ భార్యకు చెప్పు, నీ బిడ్డలకు చెప్పు, వాళ్ళను మంచి క్రైస్తవులుగా నడిపించు చాలు. వీలైతే నీ అత్తమామలకి, వీలైతే నీ అన్నదమ్ములకి, అక్క చెల్లెండ్రికి, వీలైతే నీ సహ ఉద్యోగులకి దేవుని వాక్యాన్ని పంచుకో. ప్రియమైన సహోదరులారా, ఒక నాన్ కథోలికుడు కానివాడు చావు బతుకుల్లో ఉన్నాడంట. వాళ్ళ ఫ్రెండ్ నీలాగా నాలాగా క్యాథలిక్,
వెళ్ళాడు. వెళ్ళి అయ్యో చావు బతుకుల్లో ఉన్నావా, ఎలా ఉందిరా, మరి ఎలాగా, సరే మరి ఎలాగా మరణిస్తున్నావు కదా, మరి యేసు ప్రభుని విశ్వసించవచ్చు కదా అన్నాడట. ఇటు చనిపోయే స్థితిలో ఉంటే, నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సం కదా, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం, కాలేజీకి వెళ్ళాం, డ్యూటీలో ఇద్దరం కలిసే ఉద్యోగం చేసాం, వృసులోలం అయిపోయాం ఇద్దరం కూడా. మరి ఈ 60 సంవత్సరాలుగా నువ్వు నాకెప్పుడు యేసు ప్రభు గురించి చెప్పలేదు కదా, అంటే నీకు యేసు ప్రభు అంత ఇంపార్టెంట్ కాదు కదా, మరి నీకు అంత ఇంపార్టెంట్ కాకపోతే ఈ ఆఖరి నిమిషంలో నాకెందుకు ఇంపార్టెంట్ అవుతాడు, వద్దులే పో అన్నాడట. అర్థమవుతుందా? యేసు ప్రభు నీకు అంత ఇంపార్టెంట్ అయితే ఈ పాటికి నువ్వు నాకు చెప్పు ఉండాలి కదా. ఇప్పుడు వరకు నువ్వు యేసు ప్రభు గురించి నాకు ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు అంటే నీకు ఆయన అంత ఇంపార్టెంట్ కాదు. నీకంత ఇంపార్టెంట్ కాని వ్యక్తి గురించి ఇప్పుడు ఎందుకులే, టైం లేదు పో అన్నాడట. కరెక్ట్. ఎందుకని? హీ వాస్ నెవర్ గివింగ్ ఎ విట్నెస్ టు క్రైస్ట్. క్రీస్తుకు ఎప్పుడు అతను సాక్ష్యం పలకడానికి చూడలేదు. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే, ఎవ్రీ ఆపర్చునిటీ, ప్రతి అవకాశం అందిపుచ్చుకోవాలి యేసు ప్రభు గురించి ప్రకటించడానికి. ఆయనకు బైబిల్ పట్టుకొని ఊరి మీదకి వెళ్తానో కాదు, అవసరం లేదు. బైబిల్ పట్టుకొని తిరుపతి మెట్ల మిగిలి చెప్తున్నాడు ఒకడు, మెంటల్ కాకపోతే ఏంటి మరి? బైబిల్ పట్టుకొని గోదావరి పుష్కర్ ఘాట్లో స్నానాలు చేస్తుంటే వెళ్తారు, రాళ్ళు ఇచ్చి కొడతారు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ రిలీజియన్. యేసు ప్రభు కాలంలో కూడా ఎప్పుడు రోమీలను అతను ఎప్పుడు ఒక్క మాట కూడా అనలే, నెవర్. యేసు ప్రభు సైతం ఎవరిని దూషించలేదు. మనం ఇతర మతాల వారిని కించపరచకూడదు, వాళ్ళ ఆచారాలకు ఇబ్బంది పెట్టకూడదు. లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ టు డూ, అలౌ దెమ్, రెస్పెక్ట్ దెమ్. దారి ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, ఓకే. ఒక నీకు అవకాశం ఉంటే, సి ఐ లవ్ మై జీసస్ క్రైస్ట్, నాకు యేసు ప్రభు అంటే ఇష్టం. ఎందుకని? నేను ఒకప్పుడు ఇలాగ ఉండేవాడిని, ఇదిగో నేను ఇప్పుడు ఇలాగున్నాను. నేను ఒకప్పుడు మరణ స్థాయిలో ఉంటే ఇప్పుడు నాకు దేవుడు స్వస్థతనిచ్చాడు. అప్పుల బాధలో ఉంటే దేవుడు నన్ను లేవనెత్తాడు. కష్టాల్లో ఉంటే నన్ను ఓదార్చాడు. పాపములో ఉంటే నాకు మారు మనసునిచ్చాడు. కనుక ఐ లవ్ జీసస్. అంతే. నీ సాక్ష్యం నువ్వు చెప్పు. దేవుడు అతనిని ఆశీర్వదిస్తే, దేవుడు అతని హృదయాన్ని అభిషేకిస్తే, హీ విల్ బీ ట్యూన్డ్, హీ విల్ బీ అట్రాక్టెడ్. ప్రభు అంటున్నాడు, పరలోకమందున్న నా తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలే. అన్లెస్ మై ఫాదర్ ఇన్ హెవెన్ అట్రాక్ట్ సమ్వన్ టువార్డ్స్ మీ, హీ కెన్ నెవర్ కమ్ టు మీ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఇది ఈనాటి సువార్తలో సాక్షులుగా ఉండమంటూ ఉన్నారు. 3 పట్టణాలు అయిపోయాయి. యేషువందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, తర్వాత ధ్యానాంశం. ఓకే, ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ధ్యానిస్తూ ఉన్నాం. వీ విల్ గివ్ టైమ్ ఫర్ ద లార్డ్. ఓకే, నౌ వాట్ ఈస్ ద 4th పాయింట్? వేద వ్యాపకములో నా పాత్ర ఏమిటి? ఎలా నీవు నేను వేద వ్యాపకానికి తోడ్పడగలము? అక్షరాలు చిన్నవైపోతున్నాయా? కొంచెం పెద్దవి చేద్దాం నెక్స్ట్ టైం నుంచి. ఓకే ఓకే, వేద వ్యాపకానికి నేను ఎలా తోడ్పడగలను? ఓకే, ఇందులో చాలా ఉన్నాయి. ఫస్ట్, నెంబర్ 1 ప్రేయింగ్, నెంబర్ 2 లివింగ్, నెంబర్ 3 గివింగ్, నెంబర్ 4 షేరింగ్, నెంబర్ 5 బై మ్యారీయింగ్, మ్యారేజెస్ కూడా. ఓకే, నెంబర్ 5, నెంబర్ 6 బ్యాప్టిజమ్స్, నెంబర్ 6 సపోర్టింగ్. ఇవన్నీ చాలా ఉన్నాయి, కానీ 3 లేదా 4 విషయాలు సమయాన్ని బట్టి ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిది, నీవు నేను వేద వ్యాపకానికి ఎలాగ తోడ్పడగలము అంటే, నెంబర్ 1 ప్రేయింగ్, ప్రార్థన ద్వారా మనము తోడ్పడగలము. ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. వాక్యం చూడండి, మత్తయి శుభవార్త
9వ అధ్యాయము 37, 38 వచనాలు మనందరం ఇప్పుడు పాట ద్వారా పాడుకుంటా ఉన్నాం. ఏంటది చదవండి. అప్పుడు యేసు తన శిష్యులతో పంట మిక్కుటము, చెప్పండి అందన తర్వాత చెప్పండి, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ. పంట అంటే ఏంటి? గోధుమ పంట, వరి పంట. ఆత్మలు, మనుషులు, ఆత్మలు దేవుని యందు ప్రియులారా. పంట మిక్కుటము, జనాభా చూస్తే కోట్లలో ఉన్నారు, కానీ పని వాళ్ళు చూస్తే అందులో ఒక వంతు కూడా లేరు. కావున పంటను కోయమని, అంటే ఆత్మలను రక్షించమని కోతగాండ్రు, సువార్థికులు, దైవ సేవకులను పంపవలసినదిగా పంట యజమానికి, సృష్టికర్తకు ప్రార్థన చేయండి. వి ఆల్ నీడ్ టు ప్రే టు ద హెవెన్లీ ఫాదర్. ప్రభువా, అనేకులున్నారు విశ్వాసులు, అనేకులున్నారు జనం పాపములో నశించిపోతున్నారు. వాళ్ళని రక్షించడానికి సువార్థికులను పంపండి, దైవ సేవకులను పంపండి, గురువులను పంపండి, మఠవాసులను పంపండి అంటూ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్తున్నారు, ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. సువార్త వ్యాప్తి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఇన్ హెర్ ఆటోబయోగ్రఫీ స్టోరీ ఆఫ్ ఎ సోల్, సెయింట్ తెరేసా ఆఫ్ లిసియూ చెప్తున్నారు. ఏంటో తెలుసా? ఈ విధంగా ఉంటుంది చూడండి. ద క్రై ఆఫ్ జీసస్ హ్యాస్ హీ డైడ్, ఐ థర్స్ట్ echoed every moment in my soul, inflaming my heart with a burning love. I longed to satisfy his thirst for souls. I was consumed myself with the same thirst and yearned to save them from the eternal fire. అనగా యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఏమని పలికారు? నాకు దాహమగుచున్నది. ఆ దాహం మంచినీళ్ళ కోసం కాదు, ఆ దాహం ఆత్మల కొరకు. ఆత్మలు నశించిపోతున్నాయి, వాళ్ళని రక్షించాలి అన్నదే ఆయన ఆకలి, వాళ్ళని రక్షించాలి అన్నదే ఆయన దాహము. దేవుని యందు ప్రియులారా, వారిని రక్షించడం కోసం నేను దప్పిగొని ఉన్నాను అన్నారే యేసు ప్రభు. ఆ మాటలు నన్ను ప్రభావితం చేశాయి. నేను యేసు ప్రభు దాహాన్ని తీర్చాలి అనుకుంటున్నాను అంటున్నారు పునీత చిన్న తెరేసమ్మ గారు. ఎలాగ నేను యేసు ప్రభు దాహాన్ని తీర్చగలను? ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించడం ద్వారా, పరిశుద్ధ పాపు గారి కొరకు ప్రార్థించడం ద్వారా, మేత్రాన్ల కొరకు ప్రార్థించడం ద్వారా. వచ్చిందా? అక్కడ వచ్చిందా? నా ఫోటో రాలే, వాడు పెట్టాడు, నేను పెట్టమని చెప్పలే. ఓకే, పరిశుద్ధ పాపు గారి కొరకు ప్రార్థించడం ద్వారా, ఓకే, బిషప్ గారి కొరకు ప్రార్థించడం ద్వారా, విచారణ గురువుల కొరకు ప్రార్థించడం ద్వారా నేనే. ఓకే, ఎవరెవరైతే సువార్తను బోధిస్తున్నారో వారి కొరకు ప్రార్థించడం ద్వారా, ట్రైనింగ్ అవుతున్న బ్రదర్లు అమ్మగారుల కొరకు ప్రార్థించడం ద్వారా, పాపాత్మ రక్షణ కొరకు ప్రార్థించడం ద్వారా, హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, ఇతర మతాల వారి కొరకు ప్రార్థించడం ద్వారా, అథయిస్ట్స్ దేవుడే లేడు అని ఉన్నారే వాళ్ళ కొరకు ప్రార్థించడం ద్వారా. ఒకవేళ నీ ఇంటిలోనే అథయిస్టులు ఉన్నారేమో, దేవుడు లేడు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు లేడు, దేవుడితో పని లేదు అని జీవిస్తున్న నీ తండ్రి కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ సహోదరి కొరకు ప్రార్థించడం ద్వారా మనము సువార్త వ్యాప్తిలో, వ్యాధ వ్యాపకములో పాలు పంచుకొనగలము. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి టూల్ ఏంటి? హౌ డు ఐ పార్టిసిపేట్ ఇన్ ద మిషన్? నెంబర్ 1, బై ప్రేయింగ్. దేవుని వాక్యము, చిన్న తెరేసమ్మ గారి జీవితము, కొన్ని ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ చెప్పాను. ఓకే, యేసువందనం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. రెండవది బై ప్రేయింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? బై లివింగ్ ఎగ్జాంపులరీ లైఫ్. బై లివింగ్ ఎగ్జాంపులరీ లైఫ్. ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే చాలు, మనము సువార్తను ప్రకటించిన వాళ్ళం అవుతాం. ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితం. దేవుని వాక్యం మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 16వ వచనం చదవండి.
చూచి ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఎనఫ్ దట్ యు లివ్ ఎ గుడ్ లైఫ్, దట్ ఈస్ మోర్ దాన్ ప్రీచింగ్. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. కార్యములు, చేతలు, పనులు మాటల కంటే ఎక్కువగా పనిచేస్తాయి కదా. నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉంటూ ఇంట్లో కొట్టుకుని చస్తున్నారనుకో, భార్యాభర్తలు ఇద్దరు, ఏమవుద్ది? ఏమంటారు? వీళ్ళకో దండం, వీళ్ళ మతానికో దండం, వీళ్ళ యేసుప్రభుకు 2 దండాలు మళ్ళీ ఎక్స్ట్రా. అరే, నీ వలన యేసుప్రభు నామం పూజింపబడుగాక, మహిమపరపడుగాక పోయింది. నీ వలన యేసుప్రభు నామం పోతుంది. ఎందుకు? క్యాథలిక్ చర్చిలో ఎవరిని పడితే వారిని టకేలను తీసుకోం. వి డోంట్ నో వాళ్ళు ఎటువంటి వారో మనకు తెలియదు. వాళ్ళు కానీ కథోలిక నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే లోపల ఉంటే బయటికి గెంటేస్తాం, బయట ఉంటే లోపలికి రానివ్వకూడదు. ఎందుకని? ఇప్పుడు నక్సలైట్లని లోపలికి రానిస్తారా? బార్డర్లో మిలిటరీ వాళ్ళు ఉంటారు. ఎందుకు? నిరంతరం ఒక్క తీవ్రవాది వచ్చాడు అనుకో, ఎంతమందిని లేపేస్తాడో. తీవ్రవాదులతో ప్రమాదం ఒక కంట్రీకి, తీవ్రవాదులతో ప్రమాదం ఒక మతానికి, ఒక విశ్వాసానికి, ఒక సంఘానికి, ఒక సమాజానికి కూడా. అర్థమైందా? ఒకరికి జ్ఞానస్నానం ఇవ్వాలి అంటే, జ్ఞానస్నానం పొందిన వ్యక్తి ఒక సంఘంలో ఉండాలి అంటే అతను మంచివాడై ఉండాలి, ఆదర్శవంతమైన జీవితం జీవించేవాడై ఉండాలి. వాడు ఒక త్రాగుబోతు అయితే అది అందరికీ తెలిస్తే వాడిని బయట తోసేయాలి. వాడు ఒక తిరుగుబోతు అయితే అది అందరికీ తెలిసిందైతే వాడిని బయటకు గెంటేయాలి. వాడు మోసాలు చేసేవాడైతే ఆడ సంఘానికి ప్రమాదం. ఎగ్జాంపులరీ లైఫ్ ఉండాలి, స్కాండ్లెస్ లైఫ్ ఉండకూడదు. ఇతరుల విశ్వాసాన్ని పోగొట్టే వ్యక్తివి నువ్వైతే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎ క్రిస్టియన్ అండ్ ఎ క్యాథలిక్. అందుకే జాగ్రత్త. నీ వలన నేను అంటాను, యూత్ పిల్లలు ఎవరో బయట కూర్చోవద్దు అంటాను. ఎందుకని? ఇప్పుడు యూత్ పిల్లలు బయట కూర్చుంటే ఈ చిన్న పిల్లలు కూడా బయట కూర్చుంటారు. అరే, మీ వల్ల వాళ్ళు పాడైపోతారు అంటాను. పెద్దలకు చెప్తాను, డోంట్ సిట్ అవుట్ సైడ్ అన్లెస్ ఇట్ ఈస్ ఫుల్. నువ్వు కూర్చుంటే కుర్రవాళ్ళు కూర్చుంటారంటారు. ఎందుకని? పెద్దవాళ్ళు కూర్చుంటున్నారు కదా, వాళ్ళని ఫాదర్ ఏమంటలేదు కనుక మమ్మల్ని ఏమంటారు? బయట కూర్చుంటే ప్రార్థన చేయలేరు, మాటల్లో పడిపోతారు. తర్వాత అలవాటు అయిపోతుంది. తర్వాత శాపం కొని తెచ్చుకుంటారు. ఒక గురువు ఒక మాట చెప్తున్నాడు అంటే కోపంతో కాదండి. మీరంటే నాకెందుకయ్యా కోపంతో కాదు. మీరు దీవెన పొందాలన్నదే నా కోరిక. ఉదాహరణకి మీరు కింద కూర్చోకపోతే మొత్తం కుర్చీలు వేసేద్దాం, దాందే ఉంది. అందరు కుర్చీలు కూర్చోండి, కానీ బయట మాత్రం కూర్చోడానికి వీల్లేదు. నిండిపోతే బయటికి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. నిండిపోతే ఓకేనా? దేవుని యందు ప్రియుల ఆదర్శవంతమైన జీవితం మనందరం కూడా జీవించాలి. ఇప్పుడు లేటుగా వస్తున్నావు నువ్వు, రోజు ఏమవుతుంది? నీ పిల్లలకు అలవాటు అయిపోతుంది. నువ్వు వాళ్ళని పాడు చేస్తున్నావు. పులిసిన పిండివై వాళ్ళను కూడా పులిసిన పిండివై చేసేస్తున్నావు. కుళ్ళిపోయిన టమాటాగా మిగతా టమాటాలను కూడా కుళ్ళిపడేస్తున్నావు. ఆదర్శవంతమైన జీవితం ఉండాలండి. ఫ్రాన్సిస్ వారు ఒకరోజు వాళ్ళ యొక్క శిష్యులను పట్టుకొని వెళ్తున్నాడు. ఏమని? మనం సువార్తను ప్రకటిద్దాం రండి అని. వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వాళ్ళు భిక్షం ఎత్తుకుంటూ వెళ్తుంటారు. ఆ వీధిలో పాటలు పాడుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, ప్రశాంతంగా నవ్వుతూ, చక్కగా వెళ్తూ, ఆకలిసినప్పుడు భిక్షం ఎత్తుకుంటున్నారు. ఎవరైనా పేస్తే అందులో తింటున్నారు. వాళ్ళు శపిస్తే నవ్వుతున్నారు, వాళ్ళు తిడితే నవ్వుతున్నారు, వాళ్ళని దీవిస్తున్నారు, వాళ్ళని క్షమిస్తున్నారు, వెళ్తా ఉన్నారు. అందులో ఒకడు నాలంటాడు బైబిల్ పట్టుకుని వెళ్ళాడు ప్రసంగం చెప్దామని. అడిగి ఛాన్స్ లేదే. ఇంటికి వచ్చేసారు, సాయంత్రం అయిపోయింది. ఈరోజు సువార్త పరిచర్య అయిపోయింది అన్నారు. వీడు కోపం వచ్చింది.
సువార్త ప్రజ అయిపోయిందా? ఎక్కడ ప్రసంగం చేసాం? ఎక్కడన్నా ప్రసంగం చెప్పేలా చేశారా? మాట్లాడడానికి టైం ఇచ్చారా? మైక్ ఇచ్చారా అన్నాడు. మనం ఎక్కడ సువార్తను ప్రకటించాం? ఎస్, మనం సువార్తను ప్రకటించాం, మాటలతో కాదు, చేతలతో. మనం నడుస్తున్నామే, మన ముఖాలలో ఉన్న తేజస్సు వాళ్ళు చూచారు, అది చాలు. మన మౌనం వాళ్ళు చూశారు, అది చాలు. మన సహనం వాళ్ళు చూచారు, అది చాలు. మనం దేవుని స్తుతించడం వాళ్ళు చూచారు, అది చాలు. మనం భిక్షమెత్తుకుంటున్నాం అంటే డబ్బుల కోసం ఆశపడడం లేదు, అది చూచారు. పవర్టీ, పేదరికం, అది చాలు. అదంతా కూడా సువార్త ప్రకటనే కదయ్యా అని చెప్పి వెళ్ళిపోయారండి దేవుని యందు ప్రియులారా. ప్రకటన మాటల ద్వారా గ్రహం స్టెయిన్స్ అనే వ్యక్తిని ఒరిస్సాలో అనుకుంటున్నాను, ఆ దారా సింగ్ అని వాడు ఘోరాతి ఘోరంగా దొండగలను తీసుకొని వచ్చి గ్రహం స్టెయిన్స్, ఫిలిప్ అండ్ వాళ్ళ అబ్బాయి, మొత్తం 2 అబ్బాయిలని 10 సంవత్సరాలు 11 అబ్బాయిలని కిరోసిన్ వేసి పెట్రోల్ వేసి తగలబెట్టేసి సజీవ దహనం చేసేశారు. తండ్రిని, 2 పిల్లల్ని, అబ్బాయిల్ని. భార్య కూతురు ఇంట్లో ఉండిపోయారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు. నీ భర్తను చంపిన వాళ్ళను, నీ పిల్లలను చంపిన వాళ్ళపై నీకు పగ, ప్రతీకారం ఉందా అంటే ఆవిడ అంటున్నారు, ఐ ఫర్గివ్ దెమ్, ఐ హోల్డ్ నో బిటర్నెస్, షీ సెడ్ టు ద ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్. నేను వాళ్ళని క్షమిస్తున్నాను, వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నా భర్త నాతో ఉంటే బాగున్ను, నా పిల్లలు నాతో ఉంటే బాగున్ను, కానీ చనిపోయారు, ఓకే. మర్డరస్, హంతకులను నేను క్షమిస్తున్నాను అని చెప్పేసరికి ప్రపంచమంతటా సువార్త జరిగిపోయింది. విత్ వన్ స్టేట్మెంట్, విత్ వన్ యాక్షన్, విత్ వన్ ఎగ్జాంపులరీ లైఫ్, విత్ వన్ ఫర్గివ్నెస్. ఒక్క క్షమాపణ, ఒక్క సహనం, ఒక్క ప్రేమ, చిన్న ప్రేమ. దేవుని యందు ప్రియులారా, నీ ప్రేమను బట్టి ప్రజలు తెలుసుకోవాలి నువ్వు క్రీస్తు బిడ్డవని. నీ మంచితనమును బట్టి, నీ సహనమును బట్టి, నీ క్షమాపణను బట్టి, మీ ఆదర్శవంతమైనటువంటి భార్యాభర్తల జీవితమును బట్టి. మీరిద్దరు భార్యాభర్తలకు కొట్టుకొని చస్తా ఉంటే కనుక లివ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్, లివ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్ అనగా ఆదర్శవంతమైన కథోలిక క్రైస్తవ జీవితాన్ని జీవించండి. ఫస్ట్ ప్రేయింగ్, సెకండ్ లివింగ్ ఎగ్జాంపులరీ లైఫ్. 2 అయిపోయాయి. యెహోవావందనం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు వచ్చింది అసలైంది. ఏంటది? 3వది ఏంటి? ఆర్థిక సహాయం. మనకు నచ్చదుగా. ఓకే, బై గివింగ్, ప్రేయింగ్, లివింగ్, గివింగ్. బై గివింగ్ కాంట్రిబ్యూషన్స్, ఆర్థిక సహాయం ద్వారా మనము సువార్తను ప్రకటించగలము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవన్నీ తీసేసి ఒక వాక్యం మనం చదువుదాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ, మొదటి లేఖ 16:1-3. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 16వ అధ్యాయం 1-3 చదవండి. నేను వచ్చిన పిదప మీ ఆమోదమును పొందిన వ్యక్తులను. అలా కాదు, ఇక దేవుని ప్రజలకు సహాయపడే విషయం ఏంటి? గలతీయులోని క్రైస్తవ సంఘం నేను ఏమి చేయవని చెబుతున్నా మీరు అది చేయండి. ఏంటట? వారములో మొదటి రోజున ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి అనుగుణముగా కొంత ధనమును పక్కన పెట్టి దాచి ఉంచవలెను. అట్లయినచో నేను వచ్చినప్పుడు డబ్బు ప్రోగు చేసి ఇక పేదలకు, సువార్థికులకు సువార్త కొరకు ఉపయోగిస్తాను అంటూ పౌలు గారు. ఎప్పుడండి ఇది? 2000 సంవత్సరాల క్రితం. నాట్ నౌ, పౌలు గారి సమయంలో. ఇప్పుడు మనం అడిగితే మమ్మల్ని తిరిగి కూర్చుంటున్నారు. లక్కీగా క్యాథలిక్ చర్చ్ ఇస్ సో బ్లెస్సెడ్. మీరు 365 రోజులు, 66 రోజుల్లో 2 రోజులు కూలిమ్మంటే ఎంతమంది తిట్టుకుంటున్నా నాకు తెలియదు, కానీ నిజానికి వారములో ఫస్ట్ ఫ్రూట్, ఫస్ట్ ఎర్నింగ్, ఫస్ట్ సంపాదన వారములో సోమవారంది దేవునికి పక్కన పెట్టమంటున్నారు. మేం పెట్టలేం అన్నావనుకో,
యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ దట్ ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దేవుడు నిన్ను నడిపించగలడు అని నువ్వు నమ్మడం లేదు. ఓకే, దేవుని యందు ప్రియులారా గుర్తుంచుకోండి. హీ హూ గివ్స్ మీ టీచెస్ మీ టు గివ్, డానిస్ ప్రోవర్బ్. ఎవరైతే నాకు ఇస్తున్నాడో, ఎవడో ఈ మహానుభావుడు, ఎవడైతే నాకు ఇస్తున్నాడో నాకేం నేర్పిస్తున్నాడో తెలుసా? ఇమ్మని నేర్పిస్తున్నాడు. యు గెట్ మోర్ దాన్ యు గివ్, వెన్ యు గివ్ మోర్ దాన్ యు గెట్. నీకు వచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తే నువ్వు ఇచ్చిన దానికన్నా నువ్వు ఎక్కువ పొందుతావు. దేవుని యందు ప్రియులారా, వి మేక్ ఎ లివింగ్ బై వాట్ వి గెట్, వి మేక్ ఎ లైఫ్ బై వాట్ వి గివ్. మనం సంపాదించడం ద్వారా మన లివింగ్ బాగుంటుంది, ఇవ్వడం ద్వారా ఒక లైఫ్ బాగుంటుంది, అందులో ఆనందం ఉంటుంది, అందులో సంతోషం ఉంటుంది అని ప్రభు తెలియజేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది. ఒక దూరపు దేశం, దూరపు ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబ సభ్యులు, ఓకే, వాళ్ళకి రావాల్సిన డబ్బులు, ల్యాండ్ అది అమ్మడంలో రావాల్సిన డబ్బులు రావడంలే. 10 లక్షలు అనుకుందాం, ఓకే, 10 లక్షలు రావడంలే. మన వాళ్ళు ఏం చేశారు? ప్రభువా 10 లక్షలు వస్తే 10% ఇచ్చేస్తాను అన్నారు. ఓకే, 10% అంటే ఎంత? ₹1,00,000 ఇక్కడ కాదు, మన దేశం కాదు, మన ప్రాంతం, దూర ప్రాంతం. డబ్బులు వచ్చాయి ఒక వారానికి. ఏం చేయాలి? సంతోషించాలి కదా ఫస్ట్. బాధపడిపోతున్నారు వీళ్ళు, ఏడ్చేస్తున్నారు. ఏమైంది, ప్రాబ్లం ఏంటి అని అడిగితే 10% అంటే ఎంతండి? ₹1,00,000. ₹1,00,000 ఇచ్చేయాలా? ఎందుకు ఇవ్వాలి? ఇవ్వవసరం లేదే. మేము మొక్కున్నాం, అయితే ఇచ్చేయాలి అన్నాను. అంటే అంత అవుతుంది అనుకోలేదండి, ఏదో తక్కువ అవుతుంది అనుకున్నాను, నాకు తెలియక మొక్కేసుకున్నాను. వెరీ గుడ్ అని చెప్పి. మన వాళ్ళు కాదు, దూరం. దేవుని యందు ప్రియులారా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మనం రాక మునుపు పెద్ద కోరికలు, వచ్చిన తర్వాత వచ్చింది అన్న ఆనందం కన్నా ఇచ్చేయాలా అన్న బాధ ఎక్కువైపోతుంది. ఒక విచారణలో పనిచేస్తున్నప్పుడు అమ్మగారులు ఉండేవారు. అమ్మగారులు ఒక ఇంటిలో ఉండేవారు, అర్ధింట్లో. ఆ ఇల్లు అర్ధి ₹10,000. అది ముస్లింల ఇల్లు, ముస్లిం సహోదరుల ఇల్లు. వాళ్ళకి 4 ఇల్లులు ఉన్నాయి. 4 ఇల్లులకి 4 10,000 40,000 వస్తాయి. ఒక నెల ఉన్నాం, అమ్మగారులు ఉన్నారు. అయిపోయిన తర్వాత ఆ రెంట్ బ్యాంకులో పంపించేస్తామని వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సార్ మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మీ అకౌంట్లో వేసేస్తామంటే నో మాకివ్వద్దు అన్నారు. మరి ఎవరికి ఇమ్మంటారు? ఆ 4 ఇల్లుల డబ్బు కూడా కొంచెం తీసి మన ఇంటి ఆపోజిట్లో ఉన్న మసీదులో అక్కడ ఉంటారు, ఆయనకి ఇచ్చేయండి. ₹40,000. ₹40,000 ఈ నెల మాత్రమేనా? లేదు, ప్రతీ నెల. ఎందుకని? పిల్లలకు ఉర్దూ భాష నేర్పిస్తారు, ఖురాన్ నేర్పిస్తారు, దానికి మేము ఇస్తాం ప్రతి నెల. సో ఆ ఇంటి మీద వచ్చే అర్ధంతా వాళ్ళ మత అభివృద్ధి కొరకు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దేవుని ఆశ్చర్యపోయాను. మరి దేవుడు ఎంతెంత ఇస్తున్నాడో మరి వాళ్ళకి. ప్రియమైన సహోదరుల, ఇట్ హ్యాపెండ్ రియల్గా. మరి ఈ రోజున నీ జీవితం, హౌ అబౌట్ యువర్ లైఫ్? హౌ అబౌట్ యువర్ లైఫ్? దేవునికి ఇచ్చే విషయంలో, సువార్తకు ఇచ్చే విషయంలో, రక్షణ కొరకు ఇచ్చే విషయంలో ఆర్ యు జనరస్ ఇనఫ్? మీరు ఉదారతను కలిగి ఉంటున్నారా ప్రియమైన సహోదరులారా? లేదా ఇదే దేవుడికే పంగనామాలు పెట్టే వ్యక్తులుగా? ఇది మీ బాధ్యతలాగా లేదు, మీ బాధ్యతగా లేకుండా ఎవరో అడిగితేనో, గుర్తు చేస్తేనో, తప్పదు అనుకొని తప్పించుకోలేక ఇచ్చే మనుషులా మీరు? బాధపడుతూ ఇచ్చే మనుషులా మీరు? లేదా ఆనందంతో ఇచ్చే మనుషులా మీరు? దేవుని యందు ప్రియులారా, ఒక ఉదాహరణ ఇందులో మరొకటి. ఒక తల్లి, ఆవిడకు జీతం ₹40,000. అంటే ఒక కుటుంబానికి
వాళ్ళు కొన్ని ఖర్చులు రాసుకున్నారంట. 60,000 రూపాయలు వచ్చింది. ఖర్చులేమో 60,000, జీతమేమో 40,000. ఇప్పుడు ఆడికి ఒక క్వశ్చన్ వచ్చింది. ఫోన్ చేసి అడిగారు, ఫాదర్ గారండి చెప్పమ్మా, నా ఖర్చులేమో 60,000-70,000 దాకా ఉన్నాయి, నాకు వచ్చిందేమో 40,000. ఓకే, తనకు ఏదో మేనేజ్ చేసుకో అన్నాను. అలా కాదు, అసలు సమస్య ఏంటంటే ఇందులో 10% దేవుడికి 4,000 ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా నీ ఇష్టం అంటే ఇవ్వాలనుకున్నాను, నీ ఇష్టం అంటే నేను ఒకటే అన్నాను, ఇచ్చావనుకో. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు చూడు, నువ్వు నాతో ఏమైతే మాట్లాడావో దేవునితో మాట్లాడు. ప్రభువా నాకు వచ్చింది ఇంత, నా ఖర్చు ఇంత, నన్ను ఏం చేయమంటావు? ఆ పేద వితంతువులాగా నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, నువ్వే నడిపించు అనే విశ్వాసంతో ఇచ్చేసి చూడు. దేవుడు వచ్చి నీ కుటుంబాన్ని కాపాడుతాడేమో అని, ఎలా నడిపిస్తాడేమో అని. ఎలా ఇవ్వకుండా ఉండు, దేవుడు నాకేం సంబంధం, నువ్వు నీ జీతం, నీ ఖర్చులు, నీ బతుకు, నీ వెళ్ళిపో అంటాడేమో అన్నాను. అర్థమైందండి, పెట్టేసింది. మాట ఇచ్చినట్లయితే మాట నిలబెట్టుకోండి. మాట ఇచ్చినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతకు మించి ఎక్కువ చెప్తే మీరు నన్ను తిట్టుకుంటారు ఈ విషయంలో. కనుక గివ్ యువర్ కాంట్రిబ్యూషన్స్ ఫర్ ద మిషన్స్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన బాధ్యత. యేసు ప్రభు సైతం తాను కట్టాల్సిన పన్ను కట్టాడు. ఎలా కట్టాడు? పేతురు వెళ్ళు, చెరువుకెళ్ళు, వల వేయి అన్నాడా? వల వేయొద్దు, గేలం వేయి. వల వేస్తే ఇన్ని చేపలు పడతాయి, గేలం అయితే ఒకటే పడుతుంది. ఒకటి పడితే ఆ చేప నోట్లో గోల్డ్ కాయిన్ ఉంటుంది, ఒక కాయిన్ ఉంటుంది. ఓకే, ఆ కాయిన్ నీ వంతుగా నా వంతుగా కట్టేయి. అన్యదా భావింపకున్నట్లు. నిజానికి నువ్వు నేను కట్టాల్సిన అవసరం లే. ఈ రోజున గురువులు వేద వ్యాపకానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని? మా జీవితమే అయిపోయింది. ఇక నా అమ్మగారులు వేద వ్యాపకానికి ఇవ్వాల్సిన అవసరం లే. ఉదయం నాకు కవర్ ఏదో వచ్చారు అమ్మగారులు, తీసుకో బాబు అన్నాను. వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళ జీవితం త్యాగం చేశారు. అయినా యేసు ప్రభువే ఇచ్చాడు. గురువు ఎంత, అమ్మగారులు ఎంత? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ప్రేయింగ్, లివింగ్ అండ్ గివింగ్. ప్రేయింగ్ ఫర్ మిషన్స్, లివింగ్ ఎగ్జాంపులరీ లైఫ్. మూడవది గివింగ్ యువర్ షేర్. దేవుని యందు ప్రియులారా, ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి వివరించను, టకటగా చెప్పేస్తాను. బై షేరింగ్. షేరింగ్ అంటే నీ యొక్క అనుభవాలు పరులతో పంచుకోండి. వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని ఫోన్లు చేసి అలాగంట ఇలాగంట ఎందుకంట ఈ తంట. బాగుంది రైమింగ్, నాకు తెలియదు, వచ్చింది. ఓకే, అలాగంట ఇలాగంట ఎందుకంట. దేవుని యందు ప్రియులారా, మనకొద్దు. ఒకవేళ నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే, ఇదిగో ఈరోజు ఈ ప్రసంగంలో ఈ మాట చెప్పారు, ఇది ప్రసంగం, ఈరోజు ప్రసంగం ఇది, లేదా నేను ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఇలా సువార్తను పంచుకోండి. నెక్స్ట్ ఐదోది బై మ్యారేజెస్. ఎట్టి పరిస్థితిలో కథోలిక వివాహం లేకుండా మీరు ఉండకూడదు. అబ్బాయిలు అమ్మాయిలు. ఓకే, నువ్వు అనుకుంటా నా కూతురుని బయటికి ఇచ్చేస్తే ఏమవుతుందంట? నీ కూతురు, నీ అల్లుడు, వాళ్ళకు పుట్టిన పిల్లలు, వాళ్ళ పిల్లలు, నువ్వు ఈరోజు ఈ 40 సంవత్సరాలు చూస్తున్నావు. దేవుడు కలకాలం చూస్తున్నాడు. వంశమంతా కథోలిక శ్రీ సభకు, దివ్య సత్ప్రసాదానికి, ఈ దివ్య సంస్కారములకు దూరం అయిపోతున్నారు. నువ్వు మన యొక్క కరోనా టైంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చి అగ్గిపెట్టి లైన్గా ఉండేది, అవునా? ఒక వాట్సాప్లో ఒకటి ఉండేది, ఈ అబౌట్ క్వారంటైన్, అబౌట్ సోషల్ డిస్టెన్స్ గురించి లైన్గా అగ్గిపెట్టి పుల్లలు ఉండేవి. ఓకే, ఒకటి వెలిగిస్తే దగ్గరగా ఉన్నాయనుకో అన్నీ వెలిగిపోతుంటాయి. ఒక్కటి పక్కకు తిరిపితే అక్కడితో ఆగిపోతుంది, ఇక ఎన్ని రక్షించబడతాయి. అలాగే కరోనా ఒక్కడు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇంకెవరికి అంటుకోదు అన్నట్టుగా ఆ వాట్సాప్ మెసేజ్ ఉండేది. సేమ్ టు సేమ్ కథోలిక నీ తాతల నుంచి తల్లిదండ్రుల నుంచి నీకు, నీ నుంచి నీ పిల్లలకు, నీ పిల్లల నుంచి నీ మనవళ్ళకు వెళ్ళాల్సింది నువ్వేం చేస్తున్నావు? తొందరపాటు పడి నీ పిల్లకు తోసేయి ఎక్కడొక్కడ. దే ఆర్ స్టెప్పింగ్ బ్యాక్. అక్కడ నుంచి వాళ్ళ వంశం అంతా దేవునికి దూరం అయిపోతుంది. ఎన్ని ఆత్మలు నాశనం అయిపోతున్నాయి.
నీ ఒక్కడ వల్ల. మేబీ డిఫికల్ట్, నాట్ ఇంపాసిబుల్. దేవుని దీవెనకు ఓపిక ఉండాలి, దేవుని దీవెనకు సహనం ఉండాలి. సహనంతో ఉన్నవానికి సమస్తము సాధ్యమే, ఓపికతో ఉన్నవానికి సమస్తము సాధ్యమే, ప్రార్థించువానికి సమస్తము సాధ్యమే, విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. విశ్వసించండి, ప్రార్థించండి, సహనం కలిగి ఉండండి, ఓపికకు తగిలి ఉండండి. దేవుడు దీవిస్తాడు, విడిచిపెట్టడు. దేవుడు అవిశ్వాస పాత్రుడు కాదు, విశ్వాస పాత్రుడు, నమ్మదగినవాడు. వివాహాలలో ద్వారా మీరు ఆత్మలు కోల్పోవద్దు. నెక్స్ట్, ఇన్ఫాంట్ బ్యాప్టిజం. చిన్నపిల్లలకి జ్ఞానస్నానం ఇవ్వండి. మా వాడికి పెద్ద అయ్యాక ఇస్తాను. వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యూ విల్ లివ్? నువ్వు బతుకుతావన్న గ్యారంటీ ఏంటి? వాడు బతుకుతాడన్న గ్యారంటీ ఏంటి? పుట్టిన వెంటనే టీకాలు ఇస్తున్నట్లుగా, చదువిస్తున్నట్లుగా, బంగారం ఇస్తున్నట్లుగా, బట్టలు ఇస్తున్నట్లుగా, ఆస్తిపాస్తులు ఇస్తున్నట్లుగా ప్రభుని ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి, రక్షణ ఇవ్వండి. బై ఇన్ఫాంట్ బ్యాప్టిజమ్స్, బై సాక్రిఫైసింగ్ యువర్ చిల్డ్రన్, 1 or none, ఒకరు లేదా ఇద్దరు కాదు, ఒక 9 మందిని కనండి. వద్దా? ఓ 3, ఒకరు నీకు, ఒకరు మీ ఆవిడికి, ఒకరేమో దేవునికి. కంపల్సరీగా 3 పిల్లలన్నా ఉండాలి. వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉండాలి కదా. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అనుకో, తల్లిదండ్రుల తర్వాత వాడు ఒంటరివాడు అయిపోతాడు. వాడికి కష్టం వస్తే, వాడికి యాక్సిడెంట్ జరిగితే, వాడికి జబ్బు వస్తే, వాడు హాస్పిటల్లో ఉంటే ఎవరు వాడిని చూస్తారు? ఫ్రెండ్స్ ఎవరు రారు, చుట్టాల బంధువులు ఎవరు రారు, రక్త బంధువులే వస్తారు, రక్త సంబంధీకులే వస్తారు. వాళ్ళు కొట్టుకున్నా, తిట్టుకున్నా, లాక్కున్నా, పీక్కున్నా వాళ్ళే వస్తారు. కనుక ఎవ్రీబడి మస్ట్ హ్యావ్, అందరూ ఆలోచిస్తున్నారు చాలా సీరియస్గా. ఓకే, ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ సిబ్లింగ్స్. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు ఉండాలి. అందులో ఒకరిని దేవునికి ఇవ్వండి. ఇలా నాకు పంపించండి, మంచివాడిని, పనికిరానని కాదు. ఓకే, ఆడు బాగా చదువుతాడు, వీడు బాగా ఆడతాడు, వీడు ఎందుకు పనికిరాడు కనుక ఈయన తీసుకుపోండి. పనికిరాని వాళ్ళు మాకు ఎందుకమ్మా? ఓకే, మంచి సంతానం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దైవ సేవకు పంపించండి. దాని సపోర్ట్ సెమినేరియన్. నాకు తెలిసిన ఒక స్త్రీ ఉంది, ఆవిడ జీతంలో ఒక 2,000 ఒక సెమినేరియన్ గురు విద్యార్థికి పంపిస్తారు, ఫాదర్స్కి. ఇక్కడ మనకి ఎఫ్సిసి అమ్మగారులు ఉన్నారు. వాళ్ళకి సహాయం చేస్తే సువార్తకు సహాయం చేసినట్లే. ప్రతి నెల ఒక బస్తా బియ్యం ఇవ్వండి, తప్పే ఉంది? దేవుడు మిమ్మల్ని దీవించలేదా? దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు కదా, సంపాదన ఇచ్చాడు కదా. ప్రతి నెల ఒక బియ్యం బస్తా ఎఫ్సిసి అమ్మగారికి ఇవ్వండి. నాకు ఇవ్వద్దు, నాకున్నది. ఓకే, పేదలకు ఇవ్వండి, సిస్టర్స్కి ఇవ్వండి. సపోర్ట్ ఏ సెమినేరియన్, సపోర్ట్ సిస్టర్స్, సపోర్ట్ ఫాదర్స్. దే ఆర్ డూయింగ్ ద లార్డ్స్ వర్క్. ఈ విధంగా కూడా మన సువార్తలో పాలు పంచుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఉన్నాయి కానీ ఇది చాలు. ప్రేయింగ్, లివింగ్, గివింగ్, షేరింగ్, మ్యారేజెస్, బ్యాప్టిజమ్స్, సాక్రిఫైసింగ్ చిల్డ్రన్, సపోర్టింగ్ ద ప్రీస్ అండ్ నన్స్. ఈ విధంగా సువార్తలో మనం పాలు పంచుకోవచ్చు. ఇందులో అన్నీ పాటించాలి, కొన్నైనా పాటించాలని ఆశిస్తూ, కోరుకుంటూ, మేము దీవిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.